ఈ నేపథ్యంలో ఇక్కడ నోటీసులు ఇవ్వడం, మొన్ననేమో హరీష్ రావుకి ఇచ్చారు, ఇప్పుడేమో కేటీఆర్కి ఇస్తున్నారు. పర్లేదు, ఎట్లా చెప్తారు? నేనేమంటున్నానంటే ఈ రాష్ట్రంలో ఈ యొక్క అబద్ధాల పునాదుల మీద ఏర్పడ్డటువంటి పుట్టెడు అబద్ధాలతో పురుడు పోసుకున్నటువంటి ఈ యొక్క రాష్ట్ర సర్కార్ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ అసమర్థ ముఖ్యమంత్రి, ముఖ్యంగా ఒక్క మాటలో చెప్పాలంటే ఎగరలేక పందిరి కురుసు అనే విధంగా ఈరోజు ఈ ముఖ్యమంత్రి యొక్క ధోరణి ఉంది. ఈరోజు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ వస్తున్నటువంటి తరుణంలో మరి మా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి పైన ఏదో ఒకటి అబండం వేయాలి, మరి వారిని ఏదో అబాస్పాలు చేయాలి, పబ్లిక్లో ఏదో మన్నన పొందాలని ఒక రాష్ట్ర సర్కార్ చూస్తుంది. అయ్యా, నేను అడుగుతున్నా ముఖ్యమంత్రి గారు, నీకు టైం దొరకలేదు అంటున్నావు కదా, నీ టైం అంతా ప్రతిపక్షం మీద పెట్టి నువ్వు ఈ విధంగా చేస్తే నీకు ప్రజలు నమ్మి ఓట్లు ఇస్తారనుకుంటున్నావా? ఇప్పటికే నీ ప్రభుత్వం మీద నీ పైన ఉన్నటువంటి చిత్తశుద్ధి కావచ్చు, విశ్వసనీయత కావచ్చు పూర్తిగా కోల్పోయినారు. మీరు ఇలాంటి పసలేని ఈ యొక్క విచారణ మీద మీరు కాలయాపన చేస్తూ మీరు ఇచ్చినటువంటి 420 హామీలు కావచ్చు, 6 గ్యారంటీలు కావచ్చు, వాటిని అమలు చేయలేక అసమర్థతతోని పొలిటికల్ స్ట్రాటజిస్టిక్స్ మీరు ప్లే చేస్తూ మరి ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ చేస్తున్నారు. ఇది ఇప్పటికీ 2.5 సంవత్సరాలు కావస్తుంది. మీరు డైవర్ట్ పాలిటిక్స్తోని మీరు అనేక టాక్టిక్స్ ప్లే చేస్తూ మరి ఈ యొక్క గ్యారంటీలను పక్కదోవ పట్టించేటువంటి క్రమంలో మీరు ఈ విధంగా చేస్తున్నారు. నేను అడుగుతున్నా, ఇప్పటికీ నువ్వు రైతు బంధు వేయక మరి రైతులు ఇబ్బంది పడుతుంటే నాట్లు వేసేటువంటి టైం వచ్చింది, ఇప్పటికీ రైతు బంధు లేదు. నీ యొక్క టైం అనేటువంటిది ఈ ప్రతిపక్ష నాయకుల పైన కాకుండా మరి ఆ రైతు బంధు వేసేటువంటి ఆ విషయం పైన పెడితే ఇప్పటికి రైతులు మరి బాగుపడతారు కదా. కానీ నువ్వు అలా ఆ విధంగా పెట్టావు. ఎందుకంటే నువ్వు ఇచ్చినటువంటివి పూర్తిగా అబద్ధాలు, అవాస్తవాలు. మరి నువ్వు అబద్ధాలతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నావు. ఓకే, చాలా సంతోషం. నువ్వు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలతోనే నీ ప్రభుత్వం నిలబడదు. ఒకవేళ నిలబడ్డా కానీ ఈ యొక్క 5 సంవత్సరాలు ఏదో రకంగా గట్టెక్కిస్తావు గిట్లనే. కానీ రాబోయే కాలంలో తప్పకుండా నీ పార్టీకి నీకు పుట్టగతులుండవు. నువ్వు ఇప్పటికైనా ఇలాంటి పిచ్చి ఆలోచనలు పిచ్చి చేస్తా. కాబట్టి ఈరోజు చూస్తే అసలు నువ్వు నిజంగా అన్యాయంగా, అక్రమంగా, అకారణంగా గిట్ట నువ్వు అరెస్టు చేయకపోతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మరి ఇంతమంది పోలీసులు, ఇంతమంది బలగాలు తెలంగాణ భవన్ను ఎందుకు ముట్టడించాయి? మా నాయకులు ఎవరైతే ఉన్నారో మరి బీఆర్ఎస్ పార్టీ నాయకులు మా నాయకునికి మద్దతుగా, మా ప్రియతమ నాయకునికి మద్దతుగా వచ్చారు కదా, మరి వాళ్ళని అరెస్టు చేయడానికి ఇంతమంది బలగాలు ఎందుకు? అసలు మీకు పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు? ఇగో మీరు దుర్వినియోగం చేస్తున్నారు అనడానికి నిలువెత్తు నిదర్శనం ఇవాళ తెలంగాణ భవన్ చుట్టూ ఉన్నటువంటి పోలీస్ ప్రహార చూస్తేనే అర్థమవుతుంది. ఈరోజు డీసీఎంలు పోలీసులు అంతమంది వచ్చి ఏం చేస్తారన్నట్టు మేము మద్దతుగా వచ్చినాం కదా. మరి నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ పోలీస్ వ్యవస్థను శాంతి భద్రతల్లో పెట్టాలి. కానీ ఈరోజు మమ్మల్ని తీవ్రవాదులు లేక ఉగ్రవాదులు లేక అరెస్టు చేయడానిక నువ్వు పంపించింది. కాబట్టి నేను చెప్తున్నా, ఇప్పటికైనా నీ విధానం మార్చుకొని నువ్వు ఇచ్చినటువంటి హామీలపైన, గ్యారంటీలపైన, ప్రజలపైన నీ యొక్క పాలన ఉండాలి. కానీ ఈ రకంగా నువ్వు వేధిస్తూ మరి ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి అన్యాయమైనటువంటి పాలన, అక్రమమైనటువంటి పాలన మరి ఈరోజు తెలంగాణలో కేవలం ప్రజాస్వామ్యబద్ధంగా నడుస్తలేదు, ఇది అప్రజాస్వామ్యబద్ధంగా మరి పరాయి పాలన, ఇది పరతంత్ర పాలన నడుస్తుంది. కాబట్టి గడిచిన 10 ఏళ్లలో ఆయన పరిపాలించిండు, ఆయన రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిండు కూడా చెప్తున్నాడు. తప్పకుండా గుమ్మి నిండి అడ్డుండాలి, గూటముల పిల్లలు ఉండాలంటే అవుతారా? ఆనాడు రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ 70,000 కోట్లు ఉన్నదని ఆ రోజు అంచనా ప్రకారం మరి అప్పుడు లెక్కలు చెప్తున్నాయి. అప్పటికే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ ఆ రోజు మన రాష్ట్రానికి వారసత్వంగా వచ్చినటువంటి అప్పు 72,000 కోట్లు. ఆ తర్వాత మరి ఏదైతే మొన్నటికి మొన్న వీళ్ళందరూ ప్రతిపక్ష నాయకులు మరి అధికార పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీ పైన మరి ఇష్టం వచ్చినట్టు కామెంట్ చేస్తున్నారు. అసలు అప్పులు ఎంత ఉన్నాయని ఆ రోజు మరి ఒక బీజేపీ ఎంపీ గారు పార్లమెంట్ సాక్షిగా అడిగితే కాగ్ నివేదిక కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు చెప్పినటువంటి అప్పులు ఏంటంటే అక్షరాల 3,52,000 కోట్లు అని చెప్పింది. అంటే అప్పటికే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డప్పటికీ ఉన్నటువంటి అప్పు 72,000 కోట్లు పోతే 3,52,000 కోట్ల నుండి మిగిలిన అప్పు 2,80,000 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గవర్నమెంట్ చేసింది. మరి 2,80,000 కోట్లు చేస్తే మరి ఇంతగానం అప్పైంది అంటున్నారు కదా. మరి ఈరోజు నూతన సెక్రటేరియట్ ఎట్లా ఏర్పడ్డది, మరి నూతన పోలీస్ కమిషన్ కంట్రోల్ రూమ్ ఎట్లా ఏర్పడ్డది, మరి నూతన కలెక్టరేట్లు ఎట్లా ఏర్పడ్డాయి, మరి అదే విధంగా
టెన్షన్గా దేశంలోనే ఎక్కడ లేని విధంగా మరి గౌరవ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రైతుల పక్షపాతి కాబట్టి 73 లక్షల రైతులకు 70,000 కోట్లు 11 దఫాలుగా వేసినటువంటి ఏకైక దమ్మున్న ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఆ విధంగా మరి కేసీఆర్ గారేమో రైతుల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పంపిస్తే ఈరోజు చలాన్ల పేరిట ఈ యొక్క దౌర్జన్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ప్రజల దగ్గర నుండి వాహనాలను చలాన్లు వేస్తూ డైరెక్ట్ అకౌంట్లు లింక్ చేసి మరి ప్రజల యొక్క జేబులకు ఖాళీ అయ్యే విధంగా, జేబులకు చిల్లు అయ్యే విధంగా మరి ప్రజల నుండి డబ్బులు లాగడానికి చూస్తున్నారు. అంటే ఒక మాటలో చెప్పాలంటే కేసీఆర్ గారేమో రైతుల ఖాతాలోకి డబ్బులు పంపిస్తే ఈ ముఖ్యమంత్రి దౌర్జన్యపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమో ప్రజల యొక్క జేబులు ఖాళీ చేయడానికి ఈ ముఖ్యమంత్రి చూస్తున్నారు. కాబట్టి ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి. ఇప్పటికే మోసపోయినాం, గోసపడుతున్నాం. కాబట్టి తప్పకుండా ఈ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరి అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఈ యొక్క అప్రజాస్వామికంగా నడుస్తున్నటువంటి ఈ రేవంత్ రెడ్డి రాజ్యాంగాన్ని కూలదీయాలి, ఈ గద్దె దింపాలని నేను ప్రతి ఒక్క ప్రజానికాన్ని కోరుకుంటూ జై తెలంగాణ.